హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 93. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, ధర్మరాజుకు మార్కండేయ మహర్షి సతీ సావిత్రి తాలూకా జన్మ వృత్తాంతాన్ని వివరించారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ప్రీవియస్ వీడియోలను కూడా చూడొచ్చు. ఈ వీడియోలో జన్మేజయుడు వైశంపాయనుడితో, మహర్షి, ఇంద్రుడు కర్ణుని కవచకుండలాలను అపహరించాడు అని చెబుతారు కదా, ఆ కథ వివరించండి అని అడిగాడు. వైశంపాయనుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. అదేంటో తెలుసుకోవాలనుకుంటే నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పాండవులు 12 ఏళ్ళు వనవాసం గడిపారు. ఆఖరి సంవత్సరంలో ఉండగా ఇంద్రుడు పాండవులకు మేలు చెయ్యదలిచాడు. కర్ణుడి కవచకుండలాలు మాయోపాయనంతో అపహరించదలిచాడు. ఈ విషయాన్ని సూర్యుడు తెలుసుకున్నాడు. వెంటనే బ్రాహ్మణ వేషములో తన పుత్రుడు కర్ణుడి వద్దకు వెళ్ళాడు. కర్ణుడు ఏకాంతంలో ఉండగా అతనితో ఇలా చెప్పాడు: ఓ కర్ణ, నీ మేలు కోరి నిన్ను కొన్ని విషయాలను చెప్పడానికి వచ్చాను. దేవేంద్రుడు నీ కవచకుండలాలను అపహరించడానికి వస్తున్నాడు. నీవు బ్రాహ్మణులకు అడిగినది కాదనకుండా ఇచ్చేదవని బ్రాహ్మణ వేషంలో వస్తున్నాడు. కర్ణ, నీ కవచకుండములు అమృతపయములు. అవి నీ ఒంటి మీద ఉన్నంతకాలము నిన్ను ఎవరూ చంపలేరు. అందుకని నీకు చెబుతున్నాను, మోసపోవద్దు అని చెప్పాడు. అయ్యా, మీరు ఎవరో నాకు తెలియదు, దయచేసి తమరు ఎవరో తెలపండి అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, కర్ణ, నేను సూర్యుణ్ణి. నా మనసులో నీ మీద మమకారం ఎక్కువ, అందుకని వచ్చాను అని అన్నాడు. ఓ సూర్యదేవ, నేను బ్రాహ్మణులు ఏది అడిగినా అది ఇస్తాను, అది నా ప్రతిజ్ఞ. అలాంటిది సాక్షాత్తు దేవేంద్రుడు వచ్చి దేహి అని అడిగి తినేలా ప్రాణాలే ఇస్తాను. అలాంటిది నా కవచకుండలంలో నాకు ఒక లెక్క, అదియు కాక ముల్లోకాలను పాలించే ఇంద్రుడు ధర్మము తప్పి మారువేషంలో నా వద్దకు రావడమా? అది అతని కీర్తికి హాని కదా, కానీ నాకు అది సుకృతమే కదా. ఎటు చూసినా నేను ధన్యుణ్ణి. ఈ లోకంలో కీర్తిని మించినది ఏమీ లేదు. కీర్తి తల్లి వలె కాపాడుతుంది. అపకీర్తి పొందిన వాడిని అన్ని క్రీడులు ఆవహిస్తాయి. బ్రాహ్మణులు కోరితే నాకు ఉన్నదానిలో దానం చేయడం, బలవంతులైన శత్రువులను చంపడం, యుద్ధంలో చావడం, శరణు వేడిన వాడిని కాపాడడం, బ్రాహ్మణులను, వృద్ధులను, బాలులను చంపకపోవడం, అవి నా వ్రతాలు. వీటిని నేను తప్పను. కాబట్టి ఇంద్రుడు వచ్చి అడిగితే నా కవచకుండలను సంతోషంగా ఇస్తాను అని కర్ణుడు చెప్పాడు. ఓ కర్ణ, నీ హితులు చెప్పే మాటలు నువ్వు వినవు. తనకు తన వారికి మేలు చేయు కీర్తి గడించడం మంచిది, కానీ నీకు నీ వారికి అపకారం చేయు కీర్తి ఎందుకు? ముందు నీ ప్రాణాలు కాపాడుకో. నీవు బతికి ఉంటే మరింత కీర్తిని సంపాదించవచ్చును. నీ మేనిలో ప్రాణములుండినా నీ భార్య బిడ్డలు రాజభోగములు అనుభవించగలరు. మరణించిన తర్వాత మనిషి బూడిదవుతాడు. తనకు వచ్చిన కీర్తిని చూడలేడు. మృతునికి వచ్చిన కీర్తి శవానికి చేయు అలంకారము వంటిది. అదియును కాక నీవు నాకు భక్తుడవు. భక్త రక్షణ నా కర్తవ్యము. మరియు ఇందులో ఒక దేవరహస్యం కలదు. అది నీకు కాలక్రమేణా తెలియగలదు. నీకు అర్జునుడి మీద పగ ఉన్నది. యుద్ధములో నీకు కవచకుండలములు ఉన్నచో అర్జునుడు నిన్ను చంపలేడు అని సూర్యుడు కర్ణుడికి నచ్చ చెప్పాడు. సూర్యదేవ, నీకు నా మీద ఉన్న దయ ఎంత చెప్పావు, కానీ నేను చెప్పేది కూడా కోపించకుండా వినుము. నేను అసత్యానికి భయపడినట్టు యమునికి కూడా భయపడను. నా వ్రతమును వీడను. అర్జునుని నేను గెలవలేను అని తలపవద్దు. నా వద్ద ఉన్న అస్త్రములు నీకు తెలియను. పరశురాముడు, ద్రోణుడు నాకు ప్రసాదించిన అస్త్రములు సామాన్యమైనవి కావు. వాటి సాయంతో నేను అర్జునుడిని సంహరించగలను. తమరు వేరు విధంగా తెలపక నన్ను ఆశీర్వదించండి అని పలికాడు. కర్ణ, నీవు నిశ్చయముగా నీ కవచకుండములు ఇంద్రునికి దానం చేయడానికి నిశ్చయించుకుంటే ఒక పని చేయి. ఇంద్రుని వద్ద అత్యంత శక్తివంతమైన శక్తి అనే అస్త్రము ఒకటి ఉన్నది. దానిని బదులుగా తీసుకునుము అని చెప్పి సూర్యుడు వెళ్ళిపోయాడు. కర్ణుడు దేవేంద్రుని రాకకై ఎదురు చూస్తున్నాడు అని వైశంపాయనుడు చెప్పగా విని జన్మేజయుడు, ఓ మహర్షి, సూర్యుడు కర్ణుడు గురించి ఒక దేవరహస్యం కలదని చెప్పినాడు కదా, అది ఏమిటి, వివరించెదరా అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పాండవుల తల్లి కుంతీదేవి, కుంతి భోజుని కుమార్తె. ఆమెకు వివాహము కాక పూర్వము ఒకరోజు దూర్వాస మహాముని వారి ఇంటికి వచ్చాడు. కుంతిభోజుడు ఆయనకు అతిథి సత్కారాలు గావించాడు. మహారాజా, నాకు నీ ఇంటిలో కొన్ని దినములు ఉండవలనని ఉన్నది. నాకు ఎలాంటి లోపం రాకుండా పరిచర్యలు చేయగలరా అని అడిగాడు. కుంతిభోజుడు దానికి సమ్మతించాడు.
తన కుమార్తె పృథను పిలిచి, అమ్మా, ఈయన దుర్వాస మహాముని, మన ఇంట కొంతకాలము ఉంటారు. నీవు ఆయనకు విసుగు లేకుండా సపర్యలు చేయుము. నీవు ధైర్యవంతురాలివి, వినయశీలివి, కావున ఈయనను భక్తితో సేవించుము, ఆయనకు కోపం తెప్పించకము అని చెప్పాడు. తండ్రి, నాకును బ్రాహ్మణులకు సేవలు చేయవలనని ఎల్లప్పుడూ మనసులో కోరుకుంటాను. నా కోరిక ఈరోజు తీరింది. నీవు కోరిన విధముగా నేను ఈయనకు పరిచర్యలు చేసేదను. నా మీద భారము ఉంచుము అని పలికింది. ఓ మహర్షి, ఈ చిన్నది నా కుమార్తె పృథ, అంటే కుంతి. తమరు మా ఇంట ఉన్నంత కాలము తమరికి సపర్యలు చేస్తుంది. ఎప్పుడైనా చిన్నతనం చేత పొరపాటును తప్పు చేస్తే మన్నించండి. తండ్రి కోరిక మేరకు పృథ దుర్వాసునకు సపర్యలు చేస్తూ ఉంది. దుర్వాసుడు కూడా ఆమెను అప్పుడప్పుడు పరీక్షించేవాడు. ఉదయం వస్తానని రాత్రికి వచ్చేవాడు, రాత్రికి వస్తానని ఇంతకు ముందే వచ్చేవాడు. కానీ పృథ అప్రమత్తమై ఎల్లప్పుడూ విసుగు లేకుండా దుర్వాసుని సేవించింది. ఈ విధంగా 1 సంవత్సర కాలం గడిచింది. దుర్వాసుడు వెళ్ళిపోతూ, కుమారి, నీవు చాలా చక్కగా సపర్యాలు చేశావు. ఒక వరం కోరుకో అన్నాడు. దానికి పృథ, అయ్యా, మీకు సంతోషం కలిగించాను, నా తండ్రి మాట నెరవేర్చాను, నాకు అది చాలు అని వినయంగా బదులిచ్చింది. పృథ, నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్రం చెప్పించి నీవు ఏ దేవతను ఆహ్వానించినా ఆ దేవత వచ్చి నీ వశంలో ఉంటాడు అని చెప్పి ఒక మంత్రం ఉపదేశించాడు. తర్వాత వెళ్ళిపోయాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.